ఇక తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండేది ఉపాధ్యాయుడే. అంతకంటే పెద్ద స్థాయిలో ఉండి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ ప్రబుద్ధుడు. పర్సనల్ సెక్రటరీ అంటే భార్యాభర్తల్లా ఉండాలని నీతులు చెబుతూ బూతు కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. విషయం సందేశ్ టీవీ ఛానల్ దృష్టికి రావడంతోనే సీక్రెట్ కెమెరాతో నిఘా వేయాల్సి వచ్చింది. అంతే, అసలు రంగు బయటపడింది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రమణబాబు. గత 10 సంవత్సరాలుగా వశిష్ఠ గ్రూప్ పేరుతో విద్యా సంస్థలు నడిపిస్తున్నాడు. వశిష్ఠ విద్యాలయాల పేరుతో సనత్ నగర్, ఫతేనగర్, చింతల్, ఎస్ఆర్ నగర్లలో విద్యా సంస్థలు నడిపిస్తున్నాడు. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు, సమాజంలో స్టేటస్. ఇది నాణ్యానికి ఓవైపు మాత్రమే. సమాజానికి తెలియని మరో కోణం ఉంది. చీకట్లో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ పైకి పెద్దోడిలా చీకట్లో అమ్మాయిల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన. ఇది రమణబాబు రహస్య జీవితం. ఇంతకీ ఈ రమణబాబు చేస్తున్న అరాచకాలేంటి? ఏం చేస్తున్నాడు? ఎంతమంది ఇతని బాధితులు అనే విషయం తెలుసుకోవాలంటే సదరు రమణబాబు చీకటి జీవితానికి వేదిక అయిన ప్రదేశానికి మనం వెళ్లాల్సిందే. ఇదిగో ఇదే ఆ విద్యా సంస్థ. ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఉన్న ఈ సంస్థ పేరు యూనిక్ విద్యా సంస్థ. మన ఎన్వి రమణబాబు చీకటి పనులకు వేదిక ఇదే. ఇక అతను చేసే పనులు చూస్తే అసహ్యం కలగక మానదు. ఇతని పేరు ఎన్వి రమణ. ఇంటి పేరుకు అతను చెప్పుకునే అర్థమేంటో తెలుసా? నాన్ వెజ్. అవును, తన ఇంటి పేరులోని ఎన్వి అంటే నాన్ వెజ్ అని అతనే చెప్పుకుంటాడు. తన పేరు మాత్రమే కాదు, అతను చేసే పనులు కూడా నిజానికి నాన్ వెజ్జే. మరి ఇతను చేసే నాన్ వెజ్ పనులేంటో చూద్దామా? తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. స్టార్టింగ్ 6,000 శాలరీ ఇస్తాము. తర్వాత 2-3 నెలల్లో శాలరీ, ఒక 3-4 నెలల నుంచి పెంచుకుంటూ వెళ్తాము. 10,000 వరకు వస్తుంది ఈ శాలరీ. బట్ పర్సనల్ సెక్రటరీ అంటే పర్సనల్ రిలేషన్స్ ఉంటాయి డైరెక్టర్తో. ఆల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫిజికల్, మెంటల్, ఎథికల్ అన్ని రిలేషన్స్ ఉంటాయి. కొంచెం క్లియర్గా అంటే అర్థం కాలేదు నాకు. ఫిజికల్ రిలేషన్స్ కూడా ఉంటాయి పర్సనల్ సెక్రటరీ అంటే. ఓపెన్గా చెప్పేస్తుంది. ఎందుకంటే ఆ పోస్ట్ అంటేనే అలాంటిది. అదేంటి సార్ అలా అని సార్? ఒక్కసారి ఉంటాయి. నేను ఇప్పుడు నీకు చూడు, కొంతమంది ఏంటంటే జాయిన్ చేసుకుని ఇబ్బంది పెడతారు, కొంతమంది అలా కాదు ఇలా మేనేజ్ చేస్తారు. నేను ఓపెన్గా చెప్తాను ఏదైనా. ఇదిగోండి, ఓ పత్రికలో మన నాన్ వెజ్ రమణ ఇచ్చిన ప్రకటన ఇది. తన సంస్థలో పనిచేయడానికి పర్సనల్ సెక్రటరీ కావాలను అని ఈ ప్రకటన సారాంశం. నగరంలో ఓ ప్రధానమైన విద్యాసంస్థ కావడంతో సహజంగానే చాలామంది అమ్మాయిలు ఇంటర్వ్యూకు సిద్ధమై వచ్చేస్తారు. కానీ అక్కడికి వెళ్తే గానీ అర్థం కాలేదు తాము ఇంటర్వ్యూకి వచ్చింది ఓ కామాంధుడి దగ్గరికని. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలతో ముందు బాగానే మాట్లాడతాడు, కానీ ఆ తరువాత తెలుస్తుంది అతని విశ్వరూపం. ముందు బుజ్జగించినట్లు మాట్లాడి తరువాత డైరెక్టుగా విషయంలోకి వస్తాడు. పర్సనల్ సెక్రటరీ అంటే భార్య భర్తతో ఉన్నట్లుగా ప్రవర్తించాలని కొత్త అర్థం చెబుతాడు. అంతే, ఆ అమ్మాయిలు బిక్కసచ్చిపోతారు. ఇలాగే సదరు నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళిన ఓ బాధితురాలు సందేశ్ టీవీని ఆశ్రయించింది. సదరు పెద్ద మనిషి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న తీరును వివరించింది. మరింత మంది అమ్మాయిలు బలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో రంగంలోకి దిగిన సందేశ్ టీవీ
ఆ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఓ అమ్మాయికి సీక్రెట్ కెమెరాలు అమర్చి ఉద్యోగం వెళ్లే అమ్మాయిలా పంపించాం. జాబ్ కోసం అని వచ్చాను, కానీ ఇక్కడ యూనిక్ ఎడ్యుకేషన్స్లో పర్సనల్ సెక్రటరీ కావాలి అని పేపర్లో యాడ్ చూసి వెళ్తే అక్కడ అతను పిఎస్ అంటే దానికి డెఫినేషన్ ఇచ్చి పర్సనల్ సెక్రటరీ అంటే మెంటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా చాలా మిస్బిహేవ్ చేసినట్టు మాట్లాడారు. ఇంటర్వ్యూ కోసం సీక్రెట్ కెమెరాతో లోపలికి అడుగుపెట్టిన అమ్మాయిని ముందు మామూలుగానే పలకరించాడు. కొద్దిసేపట్లోనే మాటల్లో తేడా వచ్చేసింది. బంగారం అంటూ ముద్దు పేరుతో ప్రారంభించాడు. ఇక స్టార్ట్ చేశాడు. ఈ పోస్ట్లో ఉండాలంటే పూర్తిగా సహకరించాలన్నాడు. సహకారం అంటే సెక్రటరీగా ఆఫీస్ పనుల్లోనే కాదు, వేరేలా అట. అతనేం చెప్పాడో ఒక్కసారి వినండి. చేయగలిగితే జాయిన్ అవ్వడం, లేదంటే తప్ప నేను నీ ఫండమెంటల్ రైట్ తీసేసి హక్కు నాకు లేదు ఉద్యోగం చేసినందుకు మాత్రాన. అందుకని ఏదైనా ముందే చెప్తున్నా అలవాటు, మొదటి నుంచి అలవాటు ఇదే కదా చెప్పాను. అంటే రిలేషన్స్ ఉంటేనే జాబ్ అసలు, లేకపోతే ఈ పోస్ట్, ఈ పర్టికులర్ పోస్ట్, మిగతా పోస్టులు అయితే ప్రజెంట్ వేకెన్సీస్ ఏముండవు. లేవు. 130 మంది 4 స్కూల్స్ ఉన్నాయి. ఆ కింద కనిపిస్తున్న 4 బిల్డింగ్స్ 4 స్కూల్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. ఇది నాది ఓన్ బిల్డింగ్. ఇంటర్నేషనల్ స్కూల్ పేరు ఏంటి సార్? ద్రోణ. యాక్చువల్లీ ఏంటంటే అంటే మరీ మా పెద్దమ్మ వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ సార్, మా పెద్దనాన్న వాళ్ళు. కానీ ఇక్కడ నా పరిస్థితి బాగాలేదు కదా, ఎంతైనా డిపెండ్ అవ్వలేము కదా సార్ మనం. ఒక్కటే ఉంటుంది, అలాగే మరి బయట తిరిగేసేది ఏముండదు. బట్ మరి అలా చంద్రిక మరి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతానంటే చేసి తీసుకుంటాను. అదేంటి సార్ ఇంకా వేరే ఆప్షన్? చందు, నేను ఒక మాట చెప్తాను. నాకు ఉన్నది వేకెన్సీ, అది ఒకటే బంగారం. నీకు ఇష్టమైతే జాయిన్ అవుతాను. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే టైం లేదు నాకు. చాలా బయట ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు సార్. అది కాదు సార్, నా సిచ్యుయేషన్ మీరు అర్థం చేసుకోవాలి. మరి డైరెక్ట్ గా లేనిది నేను ఏం చేయండి రేపు బంగారం. నీకు ఒక్కదానికే కాదు, పోస్ట్ నేచర్ ఇది. సారులో చాలా కళాపోషణ ఉందట. అది నిరూపించుకునేందుకు కొన్ని సంస్కృత శ్లోకాలు కూడా వల్లించాడు. ఇన్ని విద్యాసంస్థలకు యజమాని అయి ఉండి మీకు ఇవేం పనులు సార్ అంటే అతని సమాధానం ఇది. తెలుసా, ఒకసారి కూర్చో, సాయంకాలం నాకు ఇంటర్వ్యూ జరిగితే అమ్మాయిలు వస్తారు, అది ఎలా మాట్లాడతారు వీళ్ళు? ఎలా మాట్లాడతారు సార్? పిఎస్ అంటే ఎలా ఉంటాడు, అది మీరు మాకు చెప్పాలా సార్? మాకు తెలియదా? ఏంటి అది మీరు మాకు చెప్పాలా, మాకు తెలియదా అంటారు. అలా మరి చండాలంగా ఎలా ఉంటుంది సార్ చెప్పండి. మాట్లాడద్దు, బట్ చండాలం ఏం కాదు. అది ఇవాళ రేపు వాంటెడ్. అది అంతే. మీరు ట్రెండ్స్ ఫాలో అవుతున్నారన్నారు కదా, యూ షుడ్ ఫాలో ది సేమ్ ట్రెండ్ ఆల్సో. సో ఐఎమ్ నాట్ టెలింగ్ ఫర్ సి ఇన్ యువర్ సాంస్క్రిట్ దేర్ ఇస్ ఎ వర్డ్ అతి సర్వత్రా వర్జయేత్. ఎక్కడికి వెళ్ళినా అతి ఎక్కువ, ఏది ఎక్కువైనా కూడా అది మంచిది కాదు. కానీ కావాల్సినంత ఉండాల్సినంత ఉండాలి. సి ద రిలేషన్ ఈజ్ ఎ నెసెసిటీ, ఇట్ ఇస్ నాట్ ఏ లగ్జరీ that you must keep in your mind. నెసెసిటీ అది. నాకు డౌట్ సార్, మీరు ఎలా చేస్తారు సార్? ఇది స్కూల్ కదా, మీరేమో పిఎస్ అంటే ప్లీజ్ నీకు అలా మాట్లాడకూడదు. నీకు ఇంట్రెస్ట్ మరి ఎలా మాట్లాడాలి? అవన్నీ మాకుండే అలవాటు, మాకుండే ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకో. ఇక లాస్ట్కు ఇంటర్వ్యూ పూర్తయిపోయింది. నువ్వు సెలెక్ట్ అయ్యావు, నీకు ఉద్యోగం ఇచ్చేస్తున్నా అన్నాడు. సాయంత్రం వచ్చేయమని కూడా చెప్పాడు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీస్ డ్యూటీ అట. ఆ తర్వాత మరో గంట పర్సనల్ డ్యూటీ అట. ఇది కూడా అతని మాటల్లోనే వినండి. నేను ఒక మాట చెప్తాను. నాకు ఉన్నది వేకెన్సీ, అది ఒకటే బంగారం. నీకు ఇష్టమైతే జాయిన్ అవుతాను. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే టైం లేదు నాకు. చాలా బయట ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు సార్. అది కాదు సార్, నా సిచ్యుయేషన్ మీరు అర్థం చేసుకోవాలి. మరి డైరెక్ట్ గా లేనిది నేను ఏం చేయండి రేపు బంగారం. నీకు ఒక్కదానికే కాదు, పోస్ట్ నేచర్ ఇది. అది కూడా యాక్చువల్గా నిన్నటి వరకు ఒక అమ్మాయి ఉంది. ఇవాళ ఏంటంటే అమ్మాయికి వేరే జాబ్ మ్యారేజ్ కుదిరింది. 8వ తారీఖున పెళ్లి, అమ్మాయి వెళ్ళిపోయింది. లక్కీగా నీకు ఆ జాబ్ వచ్చింది. అది కూడా రేపు ఫిల్ అయిపోతుంది. డౌటే లేదు. ఇవాళ ఫిల్ అయిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు. ఇప్పుడు వేరే చాయిస్ ఏం లేదా సార్? మరి చంద్రిక, నన్ను తినకు, ఉన్నది అది ఒకటే. నీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్. అది కూడా సాయంకాలం వరకు, రేపటి వరకు ఉండకపోవచ్చు. బీటెక్ అమ్మాయి ట్రై చేస్తుంది దానికోసం. ఆల్రెడీ రికమెండేషన్ కూడా వచ్చింది నాకు. కానీ నాకు బ్రాహ్మిన్స్ అంటే గౌరవం ఇష్టం. అందుకని సార్ తీసుకుందాం అని అనుకున్నాను. అందుకని చెప్తాను సార్. అది మీ వే ఆఫ్ టాకింగ్ కూడా నచ్చింది. కానీ అది కాదు, బ్లూటూత్ గీటూత్ అంతా అడాప్ట్ చేస్తున్నాం మోడర్న్ అమ్మాయిలు.